మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ఒక 10 రోజుల క్రితం జంగారెడ్డిగూడానికి చెందిన ఒక సంవత్సరం పాప వినూత్య ఉడుకుతున్న అన్నంలో చేతులు పెట్టి చేతులన్నీ కూడా కాలిపోయి విజయవాడ హాస్పిటల్‌లో దాదాపు నెల రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటుంది. దాతలెవరైనా సహాయం చేయాలి ముందుకొచ్చి అని ఒక చిన్న కథనాన్నయితే ప్రసారం చేశాం. ఆ కథనానికి స్పందించి ఈరోజు ఏహెచ్ఓ ఫౌండేషన్ వాళ్ళు ముందుకొచ్చారు. నగదు రూపంలో ఆ కుటుంబానికి సహాయం చేయడానికి, ఆ పాపని ఆదుకోవడానికి. ప్రస్తుతమైతే ఈ వినూత్య డిశ్చార్జ్ అయ్యి మన స్టూడియోలో ఉంది ప్రెజెంట్. ఒకసారి పాపని చూద్దాము. తనే వినూత్య. చిన్న సర్జరీ చేసి పాపనైతే 2 డేస్ బ్యాక్ డిశ్చార్జ్ చేశారు. మళ్ళీ ఒక 5 రోజుల తర్వాత హాస్పిటల్. ఎవ్రీ వీక్ హాస్పిటల్‌కి రావాలి. 3 మంత్స్ పాటు తప్పదు. చూడండి తన హ్యాండ్ ఎక్కడి వరకైతే ఉందో అక్కడి వరకు కూడా డాక్టర్లు సర్జరీ చేసి అలా కట్టిన ఆహ్, స సందర్భాన్నయితే మనం చూస్తున్నాము. పాప ఎంతవరకు ఇబ్బంది పడింది, ఎంతవరకు సఫర్ అయింది, ఎంతవరకు చేతులు కాలిపోయాయనేది మనం లైవ్‌లో చూస్తున్నాం. హాస్పిటల్‌కెళ్ళినప్పుడు మనం లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. సో, పాపయి పాత వీడియోలు మనం చూసాము. ఎలా ఉంది, ఏంటి అనేది క్లియర్‌గా పక్కన మనం కొంచెం బ్లర్ చేసి ప్లే చేయడం జరిగింది. అయినా కూడా ఈ ఏహెచ్ఓ ఫౌండేషన్ వాళ్ళు దాదాపు ఈ సుమన్ టీవీ ద్వారా, సుమన్ టీవీ ఆధ్వర్యంలో హెల్ప్ చేయడం దిస్ ఈస్ ద 4థ్ టైమ్. ఈ పాప స్టోరీని చూసి వెంటనే కిషోర్ అనే పర్సన్ ఏహెచ్ఓ ఫౌండేషన్ మెంబరు అక్క తప్పకుండా హెల్ప్ చేద్దాం వీళ్ళకి అని చెప్పి 5 డేస్ నుంచి వాళ్ళందరూ వాళ్ళ టీం అందరూ కూడా కష్టపడి కృషి చేస్తే వాళ్ళకి దాతల ద్వారా ఎంతో కొంత అమౌంట్ సహాయం చేయడానికి సిద్ధంగా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఒకసారి అయితే అసలు ఏం జరిగింది, ప్రస్తుతం పాప పరిస్థితి ఎలా ఉంది అనేది వాళ్ళ అమ్మగారితో మనం మాట్లాడదాము. అమ్మ నమస్తే. నమస్కారం. ఎలా ఉందమ్మా? పాప గురించి ఏం చెప్పారు డాక్టర్లు ప్రస్తుతం? సార్ అయితే మామూలుగా సర్జరీ అయితే చేసేసారండి. నిన్న డిశ్చార్జ్ పెట్టేశారు. మామూలుగా 10 డేస్‌కి ఒకసారి తీసుకురమ్మన్నారండి. చేతులు బాగా కాలడం వల్ల సర్జరీ అయి చేశారండి. హ్మ్. మేము అమౌంట్ కట్టుకోలేమండి. డిశ్చార్జ్ పెట్టేయమంటే పెట్టేశారండి. సరేనని డిశ్చార్జ్ పెట్టేశారండి వాళ్ళు. ఇప్పటి వరకు ఎంత అయినాయమ్మా పాపకి? 6 లక్షల వరకు అయినాయండి. చాలామంది హెల్ప్ చేశారండి పాపకి. వాళ్ళు హెల్ప్ చేసిన మనీతోనే మేము ఇప్పటి వరకే ట్రీట్మెంట్ చేయించామండి. చాలామంది చేశారండి. వాళ్ళందరికీ మేము ఎప్పుడూ రుణపడే ఉంటామండి. పాపను అసలు ఇలాంటి పరిస్థితిలో చూద్దామని మేము అనుకోలేదు. చాలా దారుణంగా కాలిపోయినాయండి 2 చేతులు. ముప్పై 3 రోజులైందంటే దాదాపు నెల రోజులు దాటినా కూడా పాప పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే ఎంత దారుణంగా కాలిపోయిందో అర్థమవుతుంది. ఆ తల్లి బాధ మనం చెప్పలేము. దగ్గరుండి చూస్తూ ఉన్నారు. ఇంక ఇలా పాప బయటకొచ్చింది, మీరు సంతోషపడాలి. మీకు బాధగానే ఉంటుంది, కాదని నేను అనట్లేదు. కానీ తప్పదు కొన్ని సిచ్యువేషన్స్. మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి. పాప బాధపడుతుంది చూడండి. మీరు అంటే డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు చూసారు కదమ్మా, ఎలా ఉంది పాపకి? కొంచెం హీల్ అవుతుందా? హీల్ అవుతుందండి కొంచెం. ఇంకా 3 మంత్స్ పడుతుందని చెప్పారండి డాక్టర్లు. 3 మంత్స్ వరకు కూడా మెడిసిన్ ఇక్కడే పట్టుకెళ్ళి వాడమన్నారండి. పాప ఏడుస్తూ ఉంది. అంటే బాధ ఎక్కువగా ఉంది, పెయిన్ ఎక్కువగా ఉంది. సో, ఆ పాపని ఎక్కువగా మనము వాళ్ళ అమ్మగారితో మాట్లాడించలేము. ఆ పాపని ఎత్తుకున్నారు. ఆ పాపను కూడా మనం ఇబ్బంది పెట్టలేము. మన స్టూడియోలో వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు. వాళ్ళ నాన్నగారితో మాట్లాడదాము. ఏమన్నారండి డాక్టర్లు? డాక్టర్ గారు అయితే మేడం బాగుంటుందన్నారు మేడం. కాకపోతే కొంచెం రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. అయితే ఈ ఏళ్ళు కట్ చేయడానికి ఇంకా కొన్ని తీశారు మేడం. ఇంకా 3,000 ఉన్నాయి మేడం. అవి రావడానికి టైం పడుతున్నారు మేడం. అవి రావాలి. అవి సూదులు పెట్టారు మేడం. ఆ సూదులు 10 రోజులు టైం తర్వాత తీస్తానన్నారు మేడం. అది ట్రీట్మెంట్ అది చేసిన తర్వాత డ్రెస్సింగ్లు మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమన్నారు మేడం. డ్రెస్సింగ్లు తర్వాత మెడిసిన్ అయ్యి ఇక్కడే వాడమని చెప్పారు. అయితే మేము డిశ్చార్జ్ కావాలని మేమే పెట్టుకున్నాం. ఇక్కడ మనీ పెట్టలేక మేడం
బయటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు వరకు ప్రజలు అందరూ మాకు సహాయం చేసిన రూపాయి వల్ల ఇప్పుడు వరకు చేసాం మేడం. మాదైతే కొంత పెట్టాం మేడం, మాకు త్రిబుల్ బయట వాళ్ళు పెట్టినాం మేడం. అంతా దేవుడి దయ వల్ల మాకు ఇలాంటి వారు అందరూ ఉన్నంతవరకు మా పాప విషయంలో మేము వారి చేసుకున్నాం. అయితే మాకు ఇప్పుడు సత్తిపండు గారని, తర్వాత బాలా గారని, అశోక్ గారని ఇప్పుడు మొత్తం ఫేవర్ చేసింది మాకు వాళ్ళే మేడం. సత్తిపండు గారు 45,000 ఇచ్చారు మేడం. ఇంకా ఉన్నాయి 1,45,000 రూపాయలు అశోక్ గారు, కిషోర్ గారు సార్, బాలా సార్ ఏహెచ్ఓ ఫౌండేషన్ తరపున మీకు అందిస్తున్నారు ఇస్తున్నారు మేడం. ఇంకా ఆల్మంట్ వరకు నేను ఇప్పుడు వాళ్ళకి పాదసేవకుడిగా మిగిలిపోతానని గుర్తుంచుకుంటాను. ఇలాంటి అవకాశం అందరికీ దక్కాలని కోరుకుంటాను. వాళ్ళందరికీ నా పాద వందనాలు. మా పాప ఈజులు అందరూ ముందుకు వచ్చారు. నమస్కారం అందరికీ. చూడండి, అంటే తను ఎమోషనల్ అవ్వడం తప్ప, అంటే కన్నీళ్లతో చెప్పడం తప్ప తనకి మాటలు రావడం లేదు. చాలామంది తను 25% పెట్టుకుంటే మిగిలిన 75% అందరూ కూడా దాతల ద్వారానే ముందుకు వచ్చి నాకు సహాయం చేశారు. వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటామని వాళ్ళ అమ్మగారి మాటల్లో విన్నాము. అలాగే వాళ్ళ నాన్నగారు కూడా చెప్పొచ్చారు. ఎందుకంటే చిన్న పిల్ల అంత దారుణంగా కాలిపోవడము, 2 చేతులు కూడా పూర్తిగా కాలిపోయాయి. దాదాపు 1 రోజుల పైనుంచే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయినా కూడా ఈజీగా ఇంకో 1-2 నెలలు ఖచ్చితంగా పడుతుంది పూర్తిగా కోలుకోవడానికి. సో ఈ 1 రోజులు హాస్పిటల్లో ఉండడానికే దాదాపు 6 లక్షల నుంచి 7 లక్షల మధ్య వరకు అయ్యాయి. ఈ 2 నెలలు కూడా ఇంకాస్త ఎక్కువగా అయ్యే, అంటే మందులు మధ్యలో డ్రెస్సింగ్ కావచ్చు, వాళ్ళని చూస్తుంటేనే అర్థమవుతుంది వాళ్ళు ఏదో కూలీ నాలి చేసుకునే వాళ్ళు అని క్లియర్గా అర్థమైపోతుంది. వాళ్ళకున్న కొంతది కూడా అమ్ముకొని ట్రీట్మెంట్ అందించారు వాళ్ళ నాన్నగారు. సో ప్రస్తుతం అయితే ఏహెచ్ఓ ఫౌండేషన్ వాళ్ళు మనం సుమన్ టీవీలో ప్లే చేసిన కథనానికి స్పందించి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చారు. వాళ్ళ టీం అందరూ కూడా హార్డ్ వర్క్ చేశారు. ఓన్లీ 5 డేస్లో ఎంత అమౌంట్ 1,45,000 రూపాయలు కలెక్ట్ చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాం, మేముంటామని భరోసా ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. వాళ్ళ టీం అందరూ కూడా అందరూ లేడీస్ అయినా జెంట్స్ అయినా కూడా యూతే, అందరూ యూతే, చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారు, ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ జనరేషన్లో యూత్ అనగానే కొంత టైం దొరికితే చాలు, చేతిలో కొంత డబ్బు ఉంటే చాలు, చక్కగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి, ఏదైనా టూర్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకునే వాళ్ళనే చూసాం. కానీ ఈ ఏహెచ్ఓ ఫౌండేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికి ఏ ఆపద వస్తుందా సహాయం చేద్దామని వెయిట్ చేస్తూ ఉండే వాళ్ళే ఉన్నారు. ఆ ఫౌండేషన్ పేరు కూడా ఆల్వేస్ హెల్పింగ్ ఫర్ అదర్స్ ఏహెచ్ఓ ఫౌండేషన్, అంటే ఆ నేమ్ కూడా వాళ్ళు అలా పెట్టుకున్నారు. సో అదే పేరుకు తగ్గట్టుగా వాళ్ళందరి కృషి మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే మన సుమన్ టీవీ ఆధ్వర్యంలోనే వాళ్ళకి 4సారి మనము హెల్ప్ చేస్తూ ఉన్నాం అనమాట. వాళ్ళ ద్వారా మనం వాళ్ళకి అందిస్తూ ఉన్నాము. సో ఒకసారి ఆ ఫౌండేషన్ సభ్యుల్ని కూడా మనం పిలిపిద్దాము. బాలాగారు రండి. అండ్ కిషోర్ ఉన్నాడు. కిషోర్ జాబ్ పర్పస్ మీద ఎక్కడ ఉన్నాడు. ఆ కిషోర్ కూడా నేను వీడియో ప్లే అవ్వగానే ఖచ్చితంగా హెల్ప్ చేద్దాం అక్క వీళ్ళకి అని చెప్పి ఆ కిషోర్ ముందుకు రావడము. అండ్ అలాగే బాలాగారు, ఇంకా మీ రాంబాబు గారు, మీ ఫైరోజ్ గారు, మీరని కుమార్ గారు, అంటే పాప వాళ్ళ పక్కన ఊరేనంట. తను ముందుగానే స్పందించి కొంత అమౌంట్ కలెక్ట్ చేసి వీళ్ళ ద్వారా ముందుకు రావడం, తన తరపు నుంచి కూడా వీళ్ళకి కొంత సపోర్ట్ ఇవ్వడమే. ఇలా యూత్ అందరూ నిజంగా చాలా చక్కగా ఒకే మాట మీద నిలబడి ఈ అమౌంట్ అంతా కలెక్ట్ చేయడం. ఫస్ట్ 1 lakh అనుకున్న వాళ్ళు 1,45,000 కలెక్ట్ చేసి ఈరోజు మన సుమన్ టీవీ స్టూడియోకి వచ్చి వాళ్ళ బాధిత ఫ్యామిలీకి అందిస్తూ ఉన్నారు. ఆ పాపకి అండగా ఉన్నామని భరోసా ఇస్తూ ఉన్నారు. ఏహెచ్ఓ ఫౌండేషన్ కో ఫౌండర్ బాలాగారు ఉన్నారు మనతో పాటు, మాట్లాడదాము. బాలాగారు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఇలాంటి సహాయం మీరు ఎప్పుడు చేస్తూనే ఉన్నారు, ఎంతోమందికి చేశారు, ఎంతోమంది సహాయం పొందుకున్నారు మీ నుంచి, ఎలా అనిపిస్తుంది? ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఇక్కడికి మెయిన్ మేము రావడానికి కారణం ఏమంటే, ఇది 4వసారి ఇక్కడ సుమన్ టీవీ ఆధ్వర్యంలో మేము రావడం 4వసారి. మేడం స్టేటస్ యాక్చువల్గా కిషోర్ చూశారు. చూడని వెంటనే మేడం ఏంటి కేసు, ఎలా ఉంది అమ్మాయికి, 100% మన ఫౌండేషన్ తరపు నుంచి కూడా మేము ఉన్నాము, మన టీం మెంబర్స్ అందరూ ఉన్నారు, ఏదో ఒకటి చేద్దాము అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు రావడానికి జరిగింది. ఇక్కడ మెయిన్ రావడానికి ఉద్దేశం ఏమనగా, చూసాం చాలా వరకు కిషోర్ స్టేటస్ కానీ మీ స్టేటస్ కానీ ప్రతి ఒక్కటి చూశాను. నేను కూడా కాల్ చేసి అడిగాను, ఏంటి ఎలా ఉంది అమ్మాయికి, పాపకి ఎలా ఉంది అని అడిగితే కిషోర్ చెప్పాడు చాలా సివియర్గా ఉంది, ప్రజెంట్ చేతులు కావచ్చు, లైక్ ఇక్కడ గొంతు కింద
కావచ్చు చాలా కాలిపోయిందనమాట. అది చూడగానే మేము చాలా భయపడ్డాం అనమాట. ఈవెన్ మా టీం మెంబర్స్ కూడా ఆ ఫొటోస్ చూడడానికి కూడా కాలేదు ఓకే వెంటనే మేము ఏదో ఒకటి చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము, మనమే ఒక హాస్పిటల్లో ఉన్నాము, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని మనం ఎలాగో ఒకరి కోసం ఎదురు చూస్తాము, ఇప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఎవరో వస్తారు ఏదో చేస్తారు, మాకెవరో ఒకరు నిలబడతారనే ఒక మైండ్లో ఉంటారు. సో వెంటనే మేము అది ఆలోచించి మేము కూడా ఒక సొంత చెల్లిలాగా మన ఫౌండేషన్ మెంబర్స్ అందరూ మన చెల్లికి ఈ పొజిషన్ అంటే మనం ఇలాగే ఉంటాం అనే ఒక ఉద్దేశంతో మన చెల్లి అని మేము ఫీల్ అయ్యి, ఎస్పెషల్లీ మా టీం మెంబర్స్ అండ్ ఆల్సో అమ్మాయిలు మేడం, ఈ కేసుకి అమ్మాయిలు చాలా సపోర్ట్ చేశారు. మన హిందూపురంలో మన ఏహెచ్ఓ ఫౌండేషన్ టీం మెంబర్స్ అమ్మాయిలు ఉన్నారు, ఎంత రెస్పాండ్ అయ్యారంటే చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఆల్సో మన వైజాగ్ అంజలి మేడం అనేసి యాంకర్ మేడం కూడా మనకి 45,000 to 50,000 వరకు మేడం ద్వారా మనకు వచ్చింది. అలాగే మన యూత్ చారిటబుల్ ట్రస్ట్ అనేసి వాళ్ళు కూడా మనకు చాలా సపోర్ట్ చేశారు. సో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ కేసు ఒక్కటే అయిపోదు, నెక్స్ట్ వెంటనే ఏ కేసు ఉన్నా కూడా మేము మాకు తోచినంత, అది 1000 కావచ్చు, 2000 కావచ్చు, 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, మాకు ఎంత తోచినంత వీలవుతుందో మేము ఇస్తాము. అలాగే సోషల్ మీడియా ద్వారా ఫండ్స్ కలెక్ట్ చేసి ఏదైనా కేసు ఎమర్జెన్సీ కేసు ఉన్నా కూడా మేము ఇస్తామని సుమన్ టీవీ ఆధ్వర్యంలో మేము చెప్తున్నాం. యాక్చువల్లీ మా ఊరు పక్కన ఉంటారు వీళ్ళు. ఇది ఇన్సిడెంట్స్ జరిగిన వెంటనే మా ఫ్రెండ్ స్టేటస్ పెట్టిన వెంటనే ఏంటంటే నేను కనుక్కొని వెంటనే ఏహెచ్ఓ ఫౌండేషన్ వాళ్ళకి, సుమన్ టీవీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు వెంటనే స్పందించి చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు. 1,45,000 అనేది నాట్ ఏ స్మాల్ నెంబర్. 5 daysలో కలెక్ట్ అవ్వడం అనేది అసలు చాలా మంచి రెస్పాన్స్ అండి. చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నెక్స్ట్ ఇంకెవరికైనా వచ్చినా సరే అందరికీ మేము ఇలా తోడుంటాం, సాయం హెల్ప్ చేస్తాం, ముందుంటాం. అలాగే ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా పెద్దవి కాకుండా చిన్నవి కూడా ఇలా సుమన్ టీవీ వాళ్ళు చేస్తున్నట్టు ప్రతి ఒక్కటి పట్టించుకుంటే చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. మెయిన్గా సుమన్ టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే అసలు ఎక్కడో విలేజ్లో ఉండి చిన్న ఈ విషయం జరిగిందని చెప్పి పర్టికులర్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకుని మరీ పోస్ట్ చేశారు. దానివల్ల ఇంత పెద్ద రెస్పాన్స్ వచ్చింది, వాళ్ళకి ఇంత హెల్ప్ చేయగలిగాము. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. సో చూసాం కదా, చాలా కష్టపడి ముందుండి ఒక చెల్లిలా మేము ఆలోచించాము అని చెప్పన్నారు. అదేవిధంగా 5 daysలో కొంత అమౌంట్ వాళ్ళు కలెక్ట్ చేసి వాళ్ళ నాన్నగారు పాప వాళ్ళ తండ్రికి ఇప్పుడే మనము అప్పగించడం జరిగింది. ఇలా ఏహెచ్ఓ ఫౌండేషన్ ఎవరికి ఆపద జరిగినా కూడా మేమున్నామని ఖచ్చితంగా భరోసా ఇస్తాము. ఆన్లైన్ ద్వారా అలాగే కొంతమంది మా ఫౌండేషన్ సభ్యుల ద్వారా మేము కలెక్ట్ చేసి ఇలా మేము అందిస్తూ ఉంటాము. ఎప్పుడూ కూడా ఏహెచ్ఓ ఫౌండేషన్ ఇలా ఆపదలో ఉన్న వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుంటుంది అని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పాప పరిస్థితి చాలా చాలా బెటర్. 70% అయితే జరిగిన సమస్య అంతా, అంటే తనకి ఏదైతే కాలిందో అదంతా హీల్ అవుతూ ఉంది. మిగిలిన 30% కొంచెం కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. ఎవ్రీ వీక్ హాస్పిటల్కి రావాలి, మందులు వాడాలి, అండ్ అలాగే పాపకి అదంతా క్లీన్ చేయిస్తూ ఎప్పటికప్పుడు డ్రెస్సింగ్ చేస్తూ ఉండాలి. డైరెక్ట్గా హాస్పిటల్ దగ్గరికి రావాలని చెప్పారట. సో అందుకోసం కొంత అమౌంట్ అయితే ముందుగానే వాళ్ళకి అందించడం జరిగింది. పాప అయితే ప్రమాదం నుంచి బయటపడిందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.